హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2021-22కి సంబంధించినటువంటి క్లాస్ నెంబర్ 9 అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేది త్వరలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోతున్నటువంటి ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పవచ్చు. అలాగే గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్స్లోనూ కూడా మినిమం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ ఎగ్జామ్లోని కూడా దీని నుంచి అంటే అటు ఎకానమీ పరంగా అది చాలా మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఈ ఎకనామిక్ సర్వేని సంపూర్ణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లాస్లో రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి ఏ విధంగా ఉంది, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ పరిపాలన ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో 1 by 1 నీట్గా క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. క్లాస్లోకి వెళ్ళిపోదాం. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మనం క్రింది అంశాలన్నీ కూడా చూసుకుందాం. రూరల్ డెవలప్మెంట్లో భాగంగా ఫస్ట్ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గురించి మనం గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది అంటే 2006 ఫిబ్రవరి 2వ తారీఖున 2006 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2006 ఫిబ్రవరి 2. అయితే కేంద్రం దీనికి ఆమోదం తెలిపిన తేదీ ఎప్పుడు అంటే 2005 ఆగస్టు 25న ఆమోదం తెలిపితే 2006 ఫిబ్రవరి 2న ఈ పథకం ప్రారంభించబడడం జరిగింది. అయితే ఈ పథకం అమలు కోసం ఏ కమిటీ నియమించబడింది అంటే కళ్యాణ్ సింగ్ కమిటీ. అంటే ఈ యొక్క ఉపాధి హామీ పథకం కోసం ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇది నియమించబడింది అంటే కళ్యాణ్ సింగ్ కమిషన్ లేదా కళ్యాణ్ సింగ్ కమిటీ. అయితే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులు ఏ విధంగా ఇస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు భరిస్తే 10% అనేది రాష్ట్రం అనేది ఈ నిధులని కేటాయించడం జరుగుతుంది. అయితే ఏ చట్టం ప్రకారంగా ఈ ఉపాధి హామీ నిధులు అనేవి చెల్లించబడడం జరుగుతుంది అంటే వెరీ ఇంపార్టెంట్, కనీస వేతన చట్టం 1948, కనీస వేతన చట్టం 1948 ప్రకారంగా వేతనాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించే శాఖ లేదా దేని అధీనంలో ఈ పథకం రన్ అవుతుంది అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో. అయితే ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము లేదా ముఖ్య లక్ష్యము ఏంటంటే దేశంలోని నైపుణ్యం లేని వయోజనులందరికీ, ఎవరైతే నైపుణ్యం ఉండదో ఆ నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 రోజులు కనీస వేతనం వచ్చేలాగా పని కల్పించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో 100 రోజులు పని అనేది కల్పించబడుతుంది కనీస వేతనం వచ్చేలాగా. అయితే ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి ప్రాంతం ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ టైం ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారంటే బండ్లపల్లి గ్రామము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? బండ్లపల్లి గ్రామము. ఏ జిల్లా? అనంతపురం జిల్లా. స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతారు, ఇంపార్టెంట్, మన్మోహన్ సింగ్. అప్పటి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే అప్పటి కాలంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ అనేటువంటి ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండడం అనేది జరిగింది. అయితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్గా మనం చెప్పవచ్చు. అయితే 2021-22కి సంబంధించి ఈ యొక్క ఎకనామిక్ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మనం చూసుకున్నట్లయితే 2021-22 గాను ఈ యొక్క పథకం అమలులో అంటే ఈ ఉపాధి హామీ పథకం అమలులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 6వ స్థానంలో నిలిచింది. 6వ స్థానంలో నిలవడం జరిగింది. ఎందుకంటే
అత్యధిక పని దినాలు కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క 2021-22 గాను రోజువారీ గరిష్ట వేతనంగా ఆంధ్రప్రదేశ్ ఎంత చెల్లించింది అంటే ₹237 ఉన్నటువంటి కనీస రోజువారీ వేతనాన్ని ₹245 పెంచింది ఆంధ్రప్రదేశ్గా మనం చెప్పవచ్చు. కాబట్టి క్వశ్చన్ 2021-22 ప్రకారంగా ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గరిష్టంగా ఎంత డబ్బుని ఒక రోజుకి చెల్లించింది అంటే ₹245గా మనం చెప్పాలి. అలాగే 2021-22 గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించినటువంటి మొత్తం పని దినాలు ఎంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 2,171 లక్షల వ్యక్తిగత పని దినాలు 2,171 లక్షల వ్యక్తిగత పని దినాలు కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 గాను. అయితే లక్ష్యం ఎంత పెట్టుకుందంటే 2,350 లక్షల వ్యక్తిగత పని దినాలు లక్ష్యంగా పెట్టుకుంటే 2,171 లక్షల వ్యక్తిగత పని దినాలు కల్పించింది. తద్వారా ఎక్కువ వ్యక్తిగత పని దినాలు కల్పించిన జాబితా పరంగా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. అయితే 2,171 లక్షల వ్యక్తిగత పని దినాలు కల్పించింది. అయితే ఈ 2,171 లక్షల పని దినాలలో ఏ కేటగిరీ వారికి ఎంత శాతం కల్పించిందంటే ఎస్సీ కేటగిరీల వారికి 508.96 లక్షల పని దినాలు, అలాగే ఎస్టీ కేటగిరీ వారికి 219.26 లక్షల పని దినాలు, అలాగే మహిళలకి రిజర్వేషన్ అనేది ఈ పథకంలో ఉంటుంది కాబట్టి మహిళలకి 1,242.75 లక్షల పని దినాలు అనేవి కల్పించబడ్డాయి. ఈ యొక్క 2021-22 గాను మొత్తం పని దినాలు ఈ విధంగా విభజించబడడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ 2021-22 గాను ఈ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూలీలకు చెల్లించిన మొత్తం నిధులు ఎంత అంటే 7,385.52 కోట్లు 7,385.52 కోట్లు ఎక్స్పెండిచర్ అంటే మహాత్మా గాంధీ ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి చెల్లించినటువంటి మొత్తం డబ్బులు 7,385.52 కోట్లుగా మనం చెప్పవచ్చు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాలు ఎన్ని అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 3.49 లక్షల కుటుంబాలు 3.49 లక్షల కుటుంబాలు ఈ యొక్క 100 రోజుల పని అనేది గత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. ఎన్ని కుటుంబాలు అంటే 3.49 లక్షల కుటుంబాలు. 2021-22 గాను మొత్తం ఎంత చెల్లించారు ఉపాధి హామీ పథకానికంటే 7,385.52 కోట్లుగా మనం చెప్పవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ఆమోదం తెలపబడింది అంటే 10,898 గ్రామ సచివాలయ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,898 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపితే పూర్తి అయినవి ఏంటంటే 3,752 గ్రామ సచివాలయ భవనాలు పూర్తయ్యాయి. నిర్మాణంలో ఎన్ని ఉన్నాయంటే 7,146 నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటే 10,328 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకి ఆమోదం తెలిపితే పూర్తయినవి ఏంటంటే 2,146 రైతు భరోసా కేంద్రాలు పూర్తయ్యాయి. అయితే నిర్మాణంలో ఉన్నవి ఎన్ని అంటే 8,169 రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం ఎన్ని రైతు భరోసా కేంద్రాలకి గ్రౌండ్ స్థాపించడానికి అనుమతి ఇవ్వబడిందంటే 10,328. అందులో పూర్తయిన 2,146 నిర్మాణంలో ప్రస్తుతం ఇంకా నిర్మాణంలో ఉన్నవి 8,169. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడినటువంటి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఎన్ని అంటే 8,534 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు స్థాపించబడడం జరిగింది. గ్రౌండెడ్ అంటే స్థాపించబడ్డాయి. అందులో పూర్తయినవి 956 హెల్త్ క్లినిక్లు పూర్తయ్యి నిర్మాణంలో ఉన్నవి 7,578గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 2021-22 గాను ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ప్లాంటేషన్ ఉద్యాన తోటల పెంపకం చేసినటువంటి మొత్తం విస్తీర్ణం ఎంతంటే 54,566 ఎకరాలలో ఈ తోటల పెంపకం అనేది జరిగింది. ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందారంటే 37,455 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. ఈ తోటల పెంపకం ద్వారా ఎంత నిధులు కేటాయించడం జరిగిందంటే వీరి కోసం 83.50 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.
అలాగే ఆంధ్రప్రదేశ్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేశారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటినందుకు ఎంత ఖర్చు అయిందంటే 77.88 కోట్లు ఖర్చు అయింది. ఎన్ని మొక్కలు నాటారు అంటే 65.82 లక్షలు. 65.82 లక్షలు అంటే 65,82,000 మొక్కలు నాటారు. ఎంత పొడవులో ఈ మొక్కలు నాటారంటే 16,462 కిలోమీటర్ల పొడవుతో ఈ యొక్క 65,82,000 మొక్కలు నాటారు. 77 కోట్లు ఖర్చు అవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన జాబ్ కార్డులు ఎన్ని అంటే 2021-22లో 3.30 లక్షల జాబ్ కార్డులు కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే డీయాక్టివేట్ అయినటువంటి 7.87 లక్షల జాబ్ కార్డులు అనేవి 2021-22లో మళ్ళీ యాక్టివేట్ చేయడం జరిగింది. అంటే 7.87 లక్షల జాబ్ కార్డులు అనేవి క్రియారహితమయ్యి తర్వాత మళ్ళీ వాటిని యాక్టివేట్ చేయడం జరిగింది పోయిన ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జలకళ కార్యక్రమము. ఈ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం అనేది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయడం కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రైతులకు ఎవరైతే వ్యవసాయం చేసే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయడానికి వైఎస్ఆర్ జలకళ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రైతుకి కనిష్టంగా 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు కనిష్టంగా ఉండాలి. అలాగే గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఎప్పుడు ప్రారంభించిందంటే సెప్టెంబర్ 28, 2020న ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే రాబోయే 4 సంవత్సరాలలో 2 లక్షల బోర్లు ఈ రైతులకు ఉచితంగా వేయటం అనేది లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. 5,715 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అయితే 2021-22కి గాను ఈ యొక్క బోర్లు ఎన్ని బోర్లు వేశారంటే ఇప్పటి వరకు 2 లక్షల బోర్లు వేయటం లక్ష్యమైతే ఇప్పటి వరకు 6,469 బోర్లు మాత్రమే వేయడం జరిగింది. అయితే ఈ 6,469 బోర్ల ద్వారా ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరిందంటే 8,522 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. అయితే ఈ యొక్క బోర్ల ద్వారా ఈ 6,469 బోర్ల ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది అంటే సాగు చేయబడుతుంది అంటే 32,345 ఎకరాలలో ఈ యొక్క భూమి అనేది ఈ బోర్ల ద్వారా సాగు చేయబడుతుంది. అయితే ఈ యొక్క 6,469 బోర్లు వేయడానికి ఎంత ఖర్చు అయిందంటే ప్రభుత్వానికి 57.02 కోట్లు ఖర్చు అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం గురించి కూడా ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు, అది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మున్సిపల్ పరిపాలన గురించి మనం చూద్దాం. 2021-22 సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ లోకల్ బాడీస్ ఎన్ని ఉన్నాయంటే 123 ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయంటే 77 ఉన్నాయి. నగర పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే 31 ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ కార్పొరేషన్లు 17, మున్సిపాలిటీలు 77, నగర పంచాయతీలు 31, పట్టణ స్థానిక సంస్థలు 123 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పట్టణ జనాభా ఎంత అంటే 140.06 లక్షల పట్టణ జనాభా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 123 పట్టణ స్థానిక సంస్థలలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలు సాలిడ్ వేస్ట్ ఎంత అంటే 6,898 టన్నులు పర్ డే. 6,000 అంటే ఒక రోజుకి 6,898 టన్నుల ఘన వ్యర్థాలు అంటే సాలిడ్ వేస్టేజ్ అనేది ప్రతిరోజు మన పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం నుండి సేకరించబడే వ్యర్థాలు ప్రతిరోజు ఎంత శాతం సేకరిస్తున్నారంటే 6,829 టన్ను పర్ డే సేకరించడం జరుగుతుంది. ఇందులో 99% చెత్త అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే మన పట్టణ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలు ఏంటంటే 6,898 టన్నులు ఒక రోజుకి. అయితే వాటి నుంచి సేకరించబడే వ్యర్థాలు ప్రతిరోజు సేకరిస్తారు కదా వ్యర్థాలు, అవి ఎంత అంటే 6,829 టన్నులుగా చెప్పవచ్చు. అయితే పట్టణ స్థానిక సంస్థల్లో గల మొత్తం కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 42.81 లక్షల కుటుంబాలు ఉన్నాయి.
వీటిలో 42.38 లక్షల కుటుంబాల నుండి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ, డోర్ టు డోర్ చెత్త సేకరణ అనేది జరుగుతుంది. మొత్తం 42.81 లక్షల కుటుంబాలకు గాను 42.38 లక్షల కుటుంబాల నుండి ప్రతిరోజు ఈ చెత్త సేకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాడు నేడు సంబంధించి తొలి దశలో 59 పట్టణ స్థానిక సంస్థల్లో 744 పాఠశాలలో పని పూర్తవడం జరిగింది. అంటే నాడు నేడు కింద ఈ పాఠశాలల అభివృద్ధి చేయడం కానీ, పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం కానీ, అలాగే తరగతి గదుల అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టారు. అందులో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో 59 పట్టణ స్థానిక సంస్థల్లో తొలి దశలో 744 పాఠశాలలు ఈ పనులు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 123 పట్టణ స్థానిక సంస్థల్లో గల వార్డు సచివాలయాలు ఎన్ని వార్డు సచివాలయాలు ఉన్నాయంటే 34,505 సచివాలయాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా ప్రజలకు ఎన్ని సేవలు అందుతున్నాయంటే 536 రకాల సేవలు అనేవి ఈ వార్డు సచివాలయాల ద్వారా అందడం అనేది మనం గమనించవచ్చు. అలాగే హౌసింగ్ అంటే గృహ నిర్మాణానికి సంబంధించి ఈ ఆర్థిక సర్వేలో ఏమి ఇచ్చారనేది చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా 50,944 కోట్లతో 28,30,227 ఇళ్లను 2 దశల్లో నిర్మించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపింది. అయితే ఇన్ని ఇల్లు అంటే 28,30,000 ఇల్లు 50,944 కోట్లతో 2 దశల్లో. అయితే తొలి దశలో చేపట్టనున్న ఇల్లు ఏంటంటే 15,60,227 ఇల్లు. అందులో పట్టణ గ్రామీణ ప్రాంతాలకు గాను ఎంత ఖర్చు పెడుతుందంటే ప్రభుత్వం 28,084.09 కోట్లు ఖర్చు పెట్టనుంది ఈ 15,60,000 ఇల్లుకు. అయితే ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఎంత ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ తొలి దశలో చేపట్టిన ఇల్లు 18 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. 8,929 మొత్తం లేఅవుట్స్తో. అలాగే రెండవ దశలో చేపట్టనున్న ఇల్లు ఏంటంటే 12.70 లక్షలు అంటే 12,70,000 ఇల్లు రెండవ దశలో చేపట్టబోతున్నారు. నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఖర్చు ఎంత అంటే 22,860 కోట్లు. లేఅవుట్స్ ఏంటంటే 7,141. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి సగటున ఎన్ని ఇల్లు నిర్మితం అవుతున్నాయి అంటే 8,915 ఇల్లు. అంటే తొలి దశలో భాగంగా 15,60,000 ఇల్లు నిర్మించబోతున్నారు కదా. ఆ 15,60,000 ఇళ్లను ఒక్కొక్క నియోజకవర్గాన్ని సగటును చూస్తే 8,915 ఇల్లు నిర్మించడం అనేది జరుగుతుంది. ప్రారంభం ఈ 10.88 లక్షలు అంటే ఈ యొక్క 15,60,000 ఇల్లు నిర్మాణాలకు గాను 10,88,000 ఇళ్లకు శంకుస్థాపనలు అనేది జరిగి ప్రారంభం అనేది జరిగింది. ఈ విధంగా 2021-22కి సంబంధించి ఆర్థిక సర్వేకి సంబంధించి మనం క్లియర్గా ఈరోజు క్లాస్లో రూరల్ డెవలప్మెంట్ గురించి చూసుకున్నాం. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం చూసుకోవడం జరిగింది. అలాగే హౌసింగ్ అంటే గృహ నిర్మాణాల గురించి అది చూసుకోవడం జరిగింది. ఈ విధంగా క్లియర్గా మనం ప్రతి అంశం కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి యొక్క క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసేటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసిందిగా, అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అనేది మర్చిపోకుండా లైక్ చేయడం అనేది చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.